సార్ నమస్తే సార్. నమస్కారం అండి. జోగి రమేష్ గారు రేపు 9వ తారీఖు బీసీ గర్జన అన్నారు. కానీ నిన్నటి నుంచి ఆయన పేరు తెగ టీవీలో వినపడుతుంది. ఏంది సార్, ఏంది గోలాంతం? ఏముంది, ఆడపిల్లలను బాధ పెడితే అలానే ఉంటుంది. ఎంత దుర్మార్గంగా చేసాడని చెప్పుకుందంటే ఈవేళ జోగి రమేష్ కోడలు జోగి రాజీవ్ భార్య ఈవేళ చిత్రహింసలు పెడుతూ ఎన్నో విధాలుగా కష్టాలు పెడుతూ రాష్ట్ర ప్రజలను ఎలాగైతే ఇబ్బందులు పెట్టాడో జోగి రమేష్ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అలాగే ఇబ్బంది పెట్టాడని చెప్పి తెలుస్తుంది. కన్న కూతురులా చూసుకోవాల్సిన కోడల్ని 3 సార్లు హత్యా ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. ఆ హత్యా ప్రయత్నంలో జోగి రమేష్ కూడా ఉండడం నిజంగా ఆడికి ఎలాంటి ఎథిక్స్ లేవని చెప్పి అప్పుడే అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టినప్పుడు ఏంట్రా ఇంత నీచంగా తిడుతున్నాడు, వీడికి బాధ్యత లేదా, లేకపోతే మనుషులంటే గౌరవం ఉండదా అని అనుకున్నాను. కానీ ఇంత నీచాతి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి తెలియలేదు. ఏదేమైనా ఇన్నాళ్లకు పాపం పండింది ఆ దుర్మార్గుడిది. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో జగన్ 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన దుర్మార్గాలు అన్ని కాదని చెప్పి అందరూ ప్రజలు చెప్పుకుంటున్నారు, ఆయన ప్రాంత ప్రజలు కూడా. కాబట్టి ఈవేళ పాపం పండింది ఆ దుర్మార్గుడు. ఈవేళ పాపం 5 కేజీన్నర బంగారం, 10 కేజీల వెండి, 5 కోట్ల డబ్బు, మళ్ళీ 5 కోట్ల డబ్బు కావాలి, ఫార్చునర్ కారు కావాలని చెప్పి ఇబ్బంది పెడుతూ చిత్రహింసలు పెడుతూ ఆ అమాయకురాలని చంపాలని ప్రయత్నం చేస్తుంటే మరి భరించి తట్టుకోలేక ఏదో రకంగా బయటపడి వేళ ఆయన కబంధ హస్తాల నుంచి విడిపించుకుని వేళ కేసు పెట్టింది. ఖచ్చితంగా దుర్మార్గుడు జోగి రమేష్కి తప్పనిసరిగా శిక్ష పెడాలి. ఈ జగన్తో ఉన్నటువంటి చాలా మంది ఇలాగే తయారయ్యారు. ఎందుకంటే ఆయన పద్ధతే, ఆయన కూడా కుటుంబ సభ్యులను పెద్దగా ఏం పట్టించుకోరు కదా. వాళ్ళు ఎలా పోతే పోని, నాశనం అయిపోని అని చెప్పేసి తల్లిని చెల్లిని వదిలేసిన పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి అయితే కోడలను చంపాలనే చూసినటువంటి దుర్మార్గుడు జోగి రమేష్. కాబట్టి తగిన శిక్ష పడాలా. ఖచ్చితంగా పోలీసు వారు వెంటనే స్పందించి ఆయన్ని జోగి రమేష్ని జోగి రాజీవ్ని కూడా అరెస్ట్ చేయాలి. బుద్ధి వచ్చేలా ఇంకొక నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా బుద్ధి వచ్చేలాగా తీవ్రమైన శిక్ష పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టోటల్ గా ఏం చెబుతారు సార్? మరి బీసీ దీక్ష చేస్తారంటారా, ఇది సమాధానం చెబుతారంటారా? ఇలాంటి దుర్మార్గుల్ని బీసీ దీక్షలోకి రానివ్వరండి. ఇలా కోడలను చంపి కూతుర్ని చంపి చెల్లెల్ని చంపే వాళ్ళని ఎవడన్నా దీక్షలో కూర్చొనిస్తాడా? కాబట్టి జోగి రమేష్ అనేవాడు పరమ దుర్మార్గుడు. ఆయన ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నా సరే వినలా జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గుడయ్యా జోగి రమేష్ అనేవాడు, పరమ కీచకుడు అని చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఈవేళ ఏమైంది, సొంత కోడల్ని, అంత భారీ కట్నం తెచ్చినటువంటి కోడల్ని కూడా చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఆమె ఉసిరు తగులుతుంది, ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది. అంటే మతం మారాడు, బీసీ అనే కానీ దేవుణ్ణి యేసు ప్రభునే పూజిస్తున్నాడు అని విమర్శలు కూడా వస్తుంది. చాలా మంది అంటున్నారు మతం మారాడని. ఇంకా ఎప్పుడు నేనైతే చూడలేదు. చూసింది చెప్పాలి, చూడని చెప్పకూడదు. కానీ ఇలాంటి దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి మాత్రం అక్కడ ప్రజలు అనుకుంటుంటే పెడన్న ప్రజలు ఏమోలే ఏం చేస్తాడు దుర్మార్గుడు, ఇప్పుడు అంత కాలం మారిపోయింది, కంప్యూటర్కి వచ్చేసింది అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా కోడలను చంపించే ప్రయత్నం, తర్వాత నాకు అతను అబ్బాయి మీద రాజీవ్ మీద కూడా పెద్దగా ఏదో తేడాగాడని చెప్పి అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఏదేమైనా ఈవేళ జరిగిన పరిణామానికి ఆ ఆడబిడ్డ ఉసురు తగిలి ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. వీడిని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.